ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన, ఘనంగా యోగాంధ్ర, జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామాలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా రాష్ట్రంలో 39 ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కొత్తపేట మండలం పలివెల పెద్దపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ జీవితం వివక్షతో మొదలైనప్పటికీ ఆయన పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థానాలను అధిరోహించారన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు అన్ని విధాలా అండగా నిలిచి ప్రభుత్వ టార్గెట్తో పాటు బహిరంగ మార్కెట్ను ప్రోత్సహిస్తూ గిట్టుబాటు ధరల కల్పనకై కృషి చేయాలని, ఈ ప్రక్రియలో రైతులకు సహకరించని సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి హెచ్చరించారు. అమలాపురం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల నుండి వస్తున్న ఫిర్యాదులపై చర్చించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత జీవనశైలిలో ఒక భాగంగా అలవర్చుకునే దిశగా అవగాహన పెంచుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను సిబ్బందితో సహా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే నెలలో వేడిని తగ్గించండి ఇతివృత్తానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజలందరూ తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామచంద్రపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురపాలక సంఘం నుండి రాజగోపాల్ సెంటర్ వరకు పరిసరాల పరిశుభ్రతపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పేరుతో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ నుండి పథకం అమలు విధానాలపై ఎంపీడీఓలతో ఆన్లైన్లో సమీక్షించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల జనాభా 50% కంటే ఎక్కువ ఉన్న గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టబడిందన్నారు. జిల్లాలో 55 గ్రామాలను ఈ పథకానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. కొబ్బరి పార్కు, విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన దిశగా కోనసీమ జిల్లా యంత్రాంగం ముందడుగు వేసింది. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ ఆచరణ పద్ధతులు అధ్యయనం కోసం జిల్లా నుండి మైసూర్, కాసర్గాడ్, కొచ్చిన్, కోయంబత్తూర్లలో జిల్లా బృందం పర్యటించింది. జిల్లాలో కోకోనట్ పార్క్, కామన్ ఫెసిలిటేటర్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంగా కీలక అధికారుల పర్యటన సాగింది. కొబ్బరి ఆధారిత విలువ జోడింపు పరిశ్రమల స్థాపన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ప్రపంచానికి భారతదేశం యోగాను అందించి సమకాలీన జీవన ఆరోగ్య సమస్యలను సమగ్రంగా పరిష్కార మార్గం చూపించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025ను పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ జిల్లాధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది సంవత్సరాలు భారతీయ వారసత్వమైన యోగా విశిష్ట ప్రక్రియను ప్రతి ఇంట్లో అనుసరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నారు. పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలు తీర్చే అక్షయ పాత్రగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 202వ అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గంలో ఉండాలని సంకల్పించి మరో 70 అన్నా క్యాంటీన్లకు టెండర్ పిలవటం జరిగిందన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.